ఇది మనది, ఇది మల్లిగాడు పెట్టింది. మల్లేష్ మన మీద పెట్టింది ఇది కేసు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అండర్ సెక్షన్ 173 అండ్ 176 BNSS డిస్టిక్ రాచకొండ PS వనస్థాలిపురం 2025 ఇగో 10/25 FIR నెంబర్. డేట్ వచ్చేసి 3వ తారీఖు 1వ నెల 2025. చూడండి, ఇట్లా న్యూ ఇయర్ వచ్చిందో లేదో 2 రోజులలోనే కేసు బుక్ చేయించింది తీన్మార్ మల్లిగాడు. ఏందట ఈ కేసు? ఫ్రైడే ఇన్ఫర్మేషన్ ఇది వచ్చేసి ఇది 3వ తారీఖు. ఇది ఇక్కడ వనస్థాలిపురంలో జరిగింది. ఇది రాచకొండ. ఇది దీనికి రాసిండు కదా, దీనికి కింద తెలుగు పిటిషన్ టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ వనస్థాలిపురం పోలీస్ స్టేషన్ తెలంగాణ. సబ్జెక్ట్ కంప్లైంట్ రిగార్డింగ్ అబ్యూజ్డ్ వీడియో పోస్టెడ్ బై చిలక ప్రవీణ్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూజర్ మిస్టర్ మీడియా నంద్ టార్గెటింగ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. డియర్ గుర్జాల మధుసూదన్ రెడ్డి, రెసిడింగ్ హౌస్ నెంబర్ 4-67 క్రాంతి హిల్స్ వనస్థాలిపురం, సర్వింగ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యూత్ కాంగ్రెస్ ఫర్ హయత్ నగర్ అండ్ వనస్థాలిపురం. ఐఎమ్ రైటింగ్ టు ఫైల్ ఏ కంప్లైంట్ రిగార్డింగ్ ఏ అబ్యూజ్డ్ అండ్ డిఫార్మేటరీ వీడియో టార్గెటింగ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. The video posted by Chilka Praveen on Twitter X includes offensive language. This video also abused remark originally made by Instagram user with the handle Mr. Media Nandu, and together they have accused అని పెట్టి ఏం చేసిండంటే, ఇదేంది వీడియో అంటే తీన్మార్ మల్లిగాడు పుష్ప సినిమా మీద ఎంత దారుణంగా మాట్లాడినో మీరు చూసింది. సుకుమార్ని కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు టార్గెట్ చేసి ఎంత దారుణంగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్. ఏమన్నాడు తీన్మార్ మల్లిగాడు ఏకంగా, అరే సుకుమారు నీ నోట్లో పోపించుకోరా అన్నాడు. మరి అది అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కాదా? లాంగ్వేజ్ కాదా? ఆ అబ్యూజ్డ్ లాంగ్వేజ్ని ఈ మిస్టర్ నందు అనే అబ్బాయి చాలా దారుణంగా తిట్టిండు. అది మనం వేసి చూపించినాం. తీన్మార్ మల్లిగాడు ఏ భాష అయితే వాడిండో అదే భాషలో తీన్మార్ మల్లిగానికి నందు అనే అబ్బాయి సమాధానం ఇచ్చిండు. ఇక దీంట్లో నేను చేసిన నేరం ఏంటంటే, ఆ నందు తిట్టిన వీడియోని తీసుకపోయి ట్విట్టర్లో పోస్ట్ చేసిన. ఏమని? ఆఖరికి గిసోటి చిన్నపిల్లలతోటి కూడా తిట్లబడుతూ అన్న విధవా అని పెట్టిన. ఇప్పుడు మల్లిగాడు అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడితే వాని మీద కేసు పెట్టలే, నందు మీద కేసు పెట్టలే, చిలక ప్రవీణ్ మీద కేసు పెట్టిలే పోస్ట్ చేస్తే. ఇది వీడియో ట్విట్టర్లో పోస్ట్ చేస్తే కేసు పెట్టింది. ఎంత బలమైన కేసులు పెట్టింది సరిగ్గా దీని మీద. ఈ సెక్షన్ యాక్ట్స్ సెక్షన్స్ 352, 294 రెడ్ విత్ ఫైల్ 3/5 BNS 67 ITA యాక్ట్ 2008. దీంట్లో ఈ కేసు తోటి కొంచెం ముద్దామని చూసిండ్రు అన్నట్టు. పాత కేసులు కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా అన్ని చిన్న చిన్న కేసులు. దాంతో ఈ యాక్ట్ పెట్టిన చూడు 2008, ఇదే కదా కొంచెం ప్రమాదమైన యాక్ట్. ఈ యాక్ట్ తోటి ఓ 15 రోజులు 20 రోజులు జైలు వేసి పడేద్దామని చూసిండ్రు. ఇప్పుడు దీంట్లో శ్రీధర్ బాబు గారు ఒక కేసు పెట్టింది ఉన్నది నా మీద. పెద్దపల్లిలో కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టే కేసు ఒకటి ఉన్నది. అంతకుముందు భువనగిరిలో తీన్మార్ మల్లిగాని బినామీలు అని ఒక వీడియో చేసిన కూడా కదా, అదొక 2 కేసులు ఉన్నాయి. అంతా ఒక 6 కేసులు, చిల్లర మల్లర కేసులు ఒక 6 నుండి 8 మధ్య ఉన్నాయి. తీన్మార్ మల్లిగాడు పెట్టే 3, శ్రీధర్ బాబు గారు పెట్టే 1, ఇప్పుడు ఇదొకటి, పెద్దపల్లిలో ఒకటి, చికోటి ప్రవీణ్ ఒకటి పెట్టించిండు. మల్లిగాడే చికోటి ప్రవీణ్ తోటి ఒక కేసు పెట్టించిండు. అంత ఒక 8 కేసులు దాకా ఉన్నాయి. అయితే ఈ 8 కేసులన్నీ కూడా పెద్ద కేసులు ఏమి కాదు. అవి తిట్టినే కాదు, కొట్టినే కాదు, క్రైమ్ కాదు. అవి క్రైమ్ కాదు.
కాబట్టి దీంట్లో మూసేసే అవకాశం లేదు. ఇప్పుడు తీన్మార్ మల్లిగాడు ప్రభుత్వంలో భాగం కదా. చూడు ఇప్పుడు మల్లిగాడు ఎవరి కాళ్ళ దగ్గర ఉన్నారు చూడు. నా మీద కేసు పెట్టింది ఎవరు? మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ యూత్ ఇన్ఛార్జ్ అట. మధుసూదన్ రెడ్డి బ్రదర్, వాడు మొన్న మిమ్మల్ని ఎట్లా తిట్టినో చూసినావుగా. మరి వాని కాళ్ళ దగ్గర నువ్వెందుకుంటానో బ్రదర్? నీకెందుకు నొప్పి అనిపించే వాని తిడితే నాకు అర్థం కాలేదు. అర్థమైందా ఇప్పుడు వాని విషం? వాడు ఎలాంటి విషం కక్కుతాడో అర్థమైందా? వాని కోసం నువ్వు బలైతివి నా మీద కేసు పెట్టి. నేను కులాలను పట్టించుకోను, కుల సమస్యలను పట్టించుకుంటా. నేను కులాలను తిట్టాను. ఆ కులంలో ఏ వ్యక్తి అయితే అహంకారంతో ఉంటాడో ఆ వ్యక్తిని మాత్రమే విమర్శిస్తా. మరి తీన్మార్ మల్లిగానికి రెడ్డి వాళ్ళకి ఎక్కడ పంచాయతీ వచ్చిందో జర చెప్పుర్రి. మరి ఈ మధుసూదన్ రెడ్డి నా మీద కేసు పెట్టే అంత బాధ మధుసూదన్ రెడ్డికి ఎందుకు కలిగిందో చెప్పుర్రిగా. ఇప్పుడు వీడు మల్లిగాడు రెడ్డిల కాళ్ళ దగ్గర ఉండే కేసులు పెట్టిస్తాడు కదా వీడు. ముఖ్యమంత్రి గారు రెడ్డి, కేసు పెట్టింది రెడ్డి, పెట్టిపించింది మల్లిగాడు. అంటే వీళ్ళంతా ఇప్పుడు స్నేహంగా ఉంటారా ఉంటలేరా మీరే అర్థం చేసుకోరు. బ్రదర్ మధుసూదన్ రెడ్డి ఇలాంటివి మానుకోండి. మల్లిగాడు ఎప్పటికీ మీకు పెను ప్రమాదమే. మిమ్మల్ని వాడుకొని విసిరి కొడతాడు. కులాలకు మధ్య చిచ్చు పెడతారు. మనిషికి మధ్య విద్వేషం రాజేస్తాడు. సమాజంలో అన్ని కులాలు ఓట్లెత్తేనే ముఖ్యమంత్రి అవుతారు ఎవరైనా. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే అన్ని కులాల ప్రోత్సాహం ఉండాలి. ఒక కులాన్ని పట్టుకొని ఎగురితే కుదరదు. అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఓట్లేస్తారు. వీడు మొన్న ఎమ్మెల్సీగా గెలిచిండు. ఒక వీని కులపోళ్ళు ఓట్లేస్తే ఎమ్మెల్సీగా గెలిచిండు. వీడు దళితులు ఓట్లేసిండ్రు, బీసీలు ఓట్లేసిండ్రు, రెడ్డిలు ఓట్లేసిండ్రు, బ్రాహ్మణులు ఓట్లేసిండ్రు. గ్రాడ్యుయేట్లో ఏ కులం ఇవ్వంది ఎట్లా తెలుస్తుంది? కాబట్టి మధుసూదన్ రెడ్డి ఇటువంటి ప్రయత్నాలు చేయకండి మీరు. మరి వాని మీద నీకంత ఎందుకు ప్రేమో నాకు అర్థమైతలేదు. ఇక దీని మీద ముయ్యాలని చూసి ఈ ఎఫ్ఐఆర్ అయింది కూడా కనీసం ఇప్పటి వరకు నాకు నోటీసులు పంపలే. వనస్థలిపురం సంబంధించిన సిఐ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు. మరి మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏందో నాకు అర్థమైతలేదు. ఎఫ్ఐఆర్ ఇన్ని రోజులు దాచిపెట్టడం ఏంది మీరు? మళ్ళీగా ఎఫ్ఐఆర్ 3వ తారీఖు ఏ టైంకి జరిగిందంటే ఇది 1 గంటలకు జరిగిందిరా. 1:30కి నా చేతికి వచ్చింది ఎఫ్ఐఆర్. అంటే ఇక నా యంత్రాంగం ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో అర్థం చేసుకో. నీ చుట్టుపక్కల ఉన్నారా, పోలీస్ స్టేషన్లు ఉన్నారా మాకు సహకరించడం వల్ల అర్థం చేసుకో. దాన్ని బట్టే నా వైపు జుత్తివి తొండలెక్కించి కొడతా బిడ్డ నేను అనుకుంటాను. కానీ ఏందో అనుకుంటాను నువ్వు తమాషా. చిల్క ప్రవీణ్ సంగతి ఏందో చూస్తావు ఇంకా ముందు నువ్వు అన్నీ మలుసుకొని సపరేట్గా వండు. నాతో నీ పంచాయతీ ఏంద్రా? నువ్వు దొంగవు, నీ దొంగ కథలన్నీ చెప్తున్నాం మేము అంతే.